అనారోగ్యం పాలైన భార్యను కట్టుకున్న భర్త ఆస్పత్రిలో వదిలి వెళ్లిపోయాడు. పూర్తి ఘటన వివరాలు విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో భర్త కోసం భార్య ఎదురు చూస్తుంది. అనారోగ్యం పాలైన భార్యను రుద్రూర్ నుండి తెచ్చి బాన్సువాడలో భర్త లక్ష్మణ్ తెల్లారి వచ్చి దవాఖానలో చూపిస్తానని చెప్పి వదిలి వెళ్లాడు. భర్త లక్ష్మణ్ 6 రోజులు గడిచిన రాలేదు. భర్త తీసుకువెళ్తాడేమోనని భార్య జ్యోతి 26 సంవత్సరాలు వేచి చూస్తోంది. 3 నెలల బాబును భర్త తన వెంబడి తీసుకువెళ్లిపోయాడు. మానవత్వంతో కొందరు లక్ష్మిని ఆహారం ఇస్తున్నారు, అదే తిని చలిలో ఇసుక కుప్పపై గడుపుతుంది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లితే ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదని అని తెలిపింది. జ్యోతి నడవలేని పరిస్థితి చూసి మీడియా మిత్రులు 108 తెప్పించి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు. భర్త బిచ్కుందలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తాడని వచ్చి తీసుకెళ్తాడని భార్య వేచి చూస్తోంది. 3 నెలల బాబును భర్త తన వెంబడ తీసుకు వెళ్లిపోయాడు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లితే ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదని అని తెలిపింది. జ్యోతి నడవలేని పరిస్థితి చూసి మీడియా మిత్రులు 108 తెప్పించి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు. భర్త బిచ్కుందలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తాడని వచ్చి తీసుకెళ్తాడని భార్య వేచి చూస్తోంది. హాస్పిటల్ చూపిస్తా అని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు బాబుని తీసుకొని. ఎన్ని రోజులైంది? ఇప్పటికి 6 రోజులు. గురువారం వచ్చిన రాలే. పాస్పోర్ట్ సెంటర్ ఎక్కడ? బిచ్చుకుందలో. మీ అత్తగారు ఎవరు? రుద్రూరు. రుద్రూరు. నీది ఎవరు? రుద్రూరు. వస్తుంటున్నాడు, రాలే. మా ఆయన వచ్చి హాస్పిటల్ చూపిస్తాడు. చూపిస్తాడా? చూపించుతాడు. మరి ఇప్పటిదాకా రాలేదు కదా? వస్తాడు, ఇవాళ వస్తా అన్నాడు. అప్పటికి వచ్చి చూపిస్తాడు. ఎంతమంది పిల్లలు నీకు? ముందు ఒక బాబు పుట్టి చనిపోయాడు. ఈ బాబు రెండో బాబు. అసలు పోలే ఇప్పటిదాకా. ఎందుకు తీసుకెళ్ళలేవ్వలు? మరి పో హాస్పిటల్లో. మా ఆయన లేడు నా దగ్గర తీసుకెళ్ళడానికి. అన్నం ఎట్లా చేస్తున్నావు? ఎవరైనా ఇస్తే తింటున్నా. 6 రోజుల నుంచి ఇండినా?